నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ ఛానల్. మనం మిల్లెట్స్తో తయారు చేసుకునే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన వంటలను చూస్తున్నాం కదా. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మరో అద్భుతమైన టేస్టీయెస్ట్ వంటకంతో మీ ముందుకు వచ్చేసాము. అదేంటో మ్యామ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఓకే, సో మనం మిల్లెట్స్తో తయారు చేసుకున్నవి చాలా వెరైటీస్ చూపిస్తున్నాం కదా. ఈరోజు ఏం వెరైటీ చేయబోతున్నాము? మిల్లెట్ చీజ్ బాల్స్. చీజ్ బాల్స్ విత్ మిల్లెట్స్ అన్నమాట. వావ్, చీజ్ బాల్స్ అంటే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. యూత్ అందరూ స్టార్టర్స్ కింద తినే చీజ్ బాల్స్ ని మనం మిల్లెట్ తో చేస్తాం. ఓకే, సో ఒక పర్టికులర్ వంట అని కాదండి, ఎన్నో వెరైటీస్ ని మనం మిల్లెట్స్ తో తయారు చేసుకోవచ్చు అని చెప్పి మనం చూస్తున్నాం కదా. మరి ఈ రోజు మనందరికీ ఇష్టమైన స్టార్టర్ మిల్లెట్ చీజ్ బాల్స్ అంట. ఒకసారి ఎలా తయారు చేసుకోవాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూద్దాం మ్యామ్. మిల్లెట్ చీజ్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. చీజ్, తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, పెరి పెరి పౌడర్, ఉడికించి పెట్టిన బంగాళదుంప, జవార్ ఫ్లేక్స్ అండ్ అలాగే కొద్దిగా వాటర్లో రాగిపిండి. ఓకే, సో ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కదా మ్యామ్. సో తయారీ ప్రాసెస్ చూసేద్దామా? ఫస్ట్ మనం బాండీ ఉంది కదా, దాన్ని వెలిగించుకున్నాం. వెలిగించి పెట్టుకుంటే అవన్నీ మిక్స్ చేసుకునేటప్పటికి మనం బాల్స్లో చేసుకోవాలి. చీజ్ బాల్స్ టైం సరిపోతుంది. ఓకే, ఫస్ట్ బంగాళదుంప ఉడికించి పెట్టుకున్నాం కదా. ఓకే, ఉడికించి లైట్గా మ్యాష్ చేసి పెట్టుకున్నాము. దీంట్లో చీజ్ చీజ్ మనం ఇంట్లో కొంచెం సరిపడా వేస్తాము. కొంచెం వెల్లుల్లి. ఓకే, వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాం. ఇది చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా కారానికి సరిపడా. ఓకే, కొంచెం సాల్ట్. కొంచెం ఓకే, కదా. ఇది అంతా ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేక్స్ వేసి మళ్ళీ ముద్దలా చేసుకుని వీటిని బాల్స్ లో చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది చీజ్ అంతా. అది తర్వాత మనం మొత్తం బాల్స్ చేసాక పైన చల్లుకోవడం. ఓకే, పెరి పెరి పౌడర్ అనేది బాల్స్ చేసిన తర్వాత. ఓకే, సో ఇది మనకి జవార్ ఫ్లేక్స్. ఇది చూస్తుంటే టెక్స్చర్ మనం పోహా కూడా చేసుకోవడానికి పోహా ఆల్రెడీ చేసాం కదా మనం. అవును, నూనెలో వేగినప్పుడు ఇది కరకరమంతా బాగుంటుంది. ఓకే, మిక్స్. ఓకే, మెత్తగా అవుతుంది. వీటిని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఓకే, అండ్ మనం ఇది సేమ్ కట్లెట్ లాగా కూడా ట్రై చేయొచ్చు కదా. కట్లెట్ లాగా అంటే చీజ్ బాల్సే బాగుంటుంది. కట్లెట్ అంటే మళ్ళీ కొంచెం వెజిటేబుల్స్ వేసుకుని. ఓకే, ఇందులో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో వద్దు, చీజ్ బాల్స్ లో వద్దు. మామూలుగా కట్లెట్ అయితే మనకి వెజిటేబుల్స్ అది కూడా ఒకసారి చేద్దాం. దాంట్లో చీజ్ అవసరం ఉండదు మనకి. ఓన్లీ ఆలు పేస్ట్ ఒకటి. ఓకే, ఇలా చిన్న చిన్న బాల్స్ లో చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. చేసుకునే ముందు బాల్స్ ని మనం కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండిలో ఒక్కసారి ముంచి పకోడీ బజ్జీలు వేస్తాం అలా. ఓకే, ఇప్పుడు మనం ఇది రాగి పౌడర్ ప్లేస్ లో వేరే మిల్లెట్ పౌడర్స్ ట్రై చేయొచ్చా? ఓకే, మనకి ఎన్ని బాల్స్ కావాలన్నా దానికి తగ్గట్టు బాల్స్ ఏంటంటే తినడానికి చాలా బాగుంటాయి. పిల్లలు బాగా ఇష్టపడతారు. అవును, ఇప్పుడు స్టార్టర్స్ కింద నాకు యాక్చువల్లీ ఇది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చీజ్ వేసాం కదా అండ్ పొటాటో ఉండేసరికి కొంచెం ఇప్పుడు అంతా చీజ్ ఎక్కువ వాడుతున్నాం. మా చిన్నప్పుడు అయితే వెన్న దొరికేది కాబట్టి మాకు డైరెక్ట్ వెన్న తీసుకుని
అలాగే మనం మిల్లెట్ తోటి వెన్న కలిపి చిన్న చిన్న బాల్స్ లో చేద్దాం. అవి కూడా ఒకసారి ఓకే. మిల్లెట్ పౌడర్ వెన్న కలిపి చేస్తే బాగా వస్తాయి గుల్లగా. స్నాక్స్ లో తినొచ్చు ఎప్పుడంటే అప్పుడు అవి ఉంటాయి. కొంచెం మరిగిన తర్వాత మరిగింది బాల్స్ అన్నీ పెట్టుకుని వేసే ముందు దీంట్లో ఓకే వేస్తాం. ఇది మనం రాగి పిండి వాటర్ లో ముందే అలా పెట్టుకుంటే కొంచెం పలుచగా కాకుండా వేస్తే వేయడానికి వీలుగా ఉండేంత థిక్గా ఉండాలి. ఓకే. ఇందులో సాల్ట్ వేసాము. దీంట్లో కొంచెం వేయాలి, సాల్ట్ వేసుకోవాలి, కొంచెం సాల్ట్. ఓకే. జస్ట్ ఇలా నుంచి బాల్స్ పట్టేలా థిక్గా ఉండాలి. కొంచెం బాగా పలుచగా అయితే దాని చుట్టూ పట్టదు. అవును. ఇవి పిల్లలు కూడా చీజ్ బాల్స్ అని చెప్పిన వెంటనే పిల్లలు కూడా ఇష్టంతో తింటారు. క్రిస్పీగా వస్తాయి, తినడానికి బాగుంటాయి. ఆలు ఉంటుంది కదా, బాగుంటుంది. కొంచెం వెంటనే కదపకూడదు. ఓకే. కొద్దిగా వేగిన తర్వాత కొంచెం నెమ్మదిగా అడిగి కలిపితే ఎస్. సో మన చీజ్ మిల్లెట్ బాల్స్ రెడీ అయిపోయాయి. అండ్ చక్కగా గార్నిష్ చేసి మైనీస్తో సహా నాకు ఇచ్చేసారు మ్యామ్. ఓకే. సో నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను యాజ్ యూజువల్. సో ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం. అండ్ ఇది మనం పెరి పెరి పౌడర్ మిక్స్ చేసాం కదా పైన. ఎస్. సో చాలా క్రిస్పీగా ఉంది, పట్టుకుంటేనే తెలుస్తుంది. చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. పర్ఫెక్ట్ స్టార్టర్ అండి. చాలా 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 బాగుంది. ఆ క్రిస్పీనెస్, తర్వాత పైన మనం రోల్ చేసిన పెరి పెరి పౌడర్ కావచ్చు, అండ్ చిల్లీ ఫ్లేక్స్ యూజ్ చేసాం కదా అది, అండ్ అలాగే పొటాటో, ప్రతిదీ కూడా. మెయిన్ ఆ క్రిస్పీనెస్ నాకు జోవార్ ఫ్లేక్స్ నుంచి వస్తాయి అది. సో మెయిన్ ఆ క్రిస్పీనెస్ అనేది జోవార్ ఫ్లేక్స్ నుంచి వస్తుంది అనమాట. సో చాలా 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 బాగుంది. మైనీస్తో తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్. అసలు అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. పర్ఫెక్ట్ స్టార్టర్ అనే చెప్పుకోవాలి. చాలా బాగుంది. మీరు తినండి. స్టార్టర్స్లో ఇంకా చాలా బాగుంటాయి. మీరు తీసుకోండి. మైనీస్ పెట్టుకోవాలా వద్దా చూస్తున్నా. కదా, చాలా బాగుంది. చాలా బాగుంది. ఆ జోవార్ ఫ్లేక్స్ అనేది క్రిస్పీనెస్ అయితే అల్టిమేట్ ఉంది. చాలా చాలా బాగుంది. ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి చీజ్ బాల్స్ అని చెప్తే చాలు. చీజ్ బాల్స్ అని అందుకే దీన్ని మిల్లెట్స్లో ట్రై చేస్తాం మేము. 2 years బ్యాక్ నుంచే చేస్తున్నాం. అంతకుముందు ఇలాంటి ఐటమ్స్ ఏం చేసేవాళ్ళం కాదు. పిల్లలు కూడా ఇష్టపడి
మిల్లెట్ ఐటమ్స్ అన్ని తినాలనుకున్నప్పుడు ఈ ఒకటి కేక్స్ ఒకటి బిస్కెట్స్ ఒకటి అన్నీ కూడా మిల్లెట్స్లో ట్రై చేస్తాను. సో దీంట్లో రాగి ఫ్లేవర్ అసలు తెలియట్లేదు, రాగి ఫ్లేవర్ కానీ తెలియట్లేదు. ఆ జోఆర్ ఫ్లేక్స్ క్రిస్పీనెస్ ఏదైతే ఉందో అదే తెలుస్తుంది. సో పిల్లలకి అసలు చెప్పకపోయినా వాళ్ళకి తెలియదు ఇది మిల్లెట్స్తో చేసింది అని చెప్పి. నార్మల్ చీజ్ బౌల్స్ ఉన్నట్లే ఉంది. డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ ఈజీగానే తయారు చేసుకోవచ్చు అండి. డెఫినెట్లీ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ స్నాక్ రెసిపీ మ్యామ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్. నమస్తే మ్యామ్. నమస్తే. నమస్తే.